అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఆ హాల్లో మహాలక్ష్మమ్మ గారి దర్శనం కోసం 6 వ్యక్తులు వారి వెంట తెచ్చిన వస్తువులతో సిద్ధంగా ఉన్నారు. వారి వచ్చి చాలాసేపు అయినట్టుగా వారి చూపులు గుమ్మాలకి వేలాడుతున్న పలచని పరదాను పదే పదే స్పృశిస్తున్నాయి. వారి నిరీక్షణ ఫలించినట్లుగా మరో 2 నిమిషాలలో దేవుడికి హారతి ఇచ్చినట్టు గంట వినిపించింది. మరో 5 నిమిషాలలో ఎరుపు అంచు ఉన్న ఆకుపచ్చ రంగు పట్టుచీర, మ్యాచింగ్ జాకెట్టు, 2 జబ్బలకు బంగారు వంకీలు, 2 చేతులకు తెల్లరాళ్ళు పొదిగిన బంగారు గాజులు, మెడలో 2 పేటల మంగళసూత్రాలతో పాటుగా 6 పేటల చంద్రహారాలు, 2 పేటల పలకసర్లు, 2 పేటల కాసికాయ గుళ్ళు, గోవర్ధన ముడివేసి చుట్టిన ముత్యాల హారం, పడ్డాణం, నుదుట పావలా కాసంత ఎర్రని కుంకుమ, నిమ్మగుత్తి ముక్కు పుడక, జుట్టు నున్నగా దువి వేసుకున్న ముడిలో ఎర్రరాళ్ళు పొదిగిన చంద్రవంక, దేశవాళీ పసుపు కమ్ములతో చేసిన పసుపుతో స్నానం చేసినట్లు పచ్చని పసిమిచ్చాయితో లక్ష్మీదేవి వైకుంఠం నుంచి వచ్చిందా అన్నట్లు నడిచి వచ్చిన ఆమెను చూస్తూనే భక్తిపూర్వకమైన గౌరవంతో చేతులు జోడించి నమస్కరించారు హాలులో ఉన్న వ్యక్తులు. ఆమె టీవీగా వచ్చి చెక్క పడక కుర్చీలో కూర్చున్నారు. పని మనిషి ఆమె ముందు మూత చుట్టూ 4 మూలల ఇత్తడి పువ్వులు తాపడం చేసిన నక్షీ చెక్క పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె ఆ పెట్టె తెరిచి మూత లోపల ఉన్న లక్ష్మీదేవి బొమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించారు. ఆ తర్వాత దాని లోపల ఉన్న నోట్ల కట్టలు తీసి టీపై మీద పెట్టి అందులోంచి ప్రామసరీ నోట్ల కట్టను, ఖాళీ ప్రామసరీ నోట్లను పెన్ను తీసి బయట పెట్టారు. మొదటి వ్యక్తిని పిలిచారు. ఎంత కావాలి? అమ్మా, నా పేరు కాసులు. ఈ ఉంగరం పెట్టుకొని ఎంత ఇస్తారో ఇవ్వండి. ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకుని చూశారు. నీకు ఎంత కావాలి? 500 కావాలమ్మా. అవసరం ఏమిటి? అమ్మాయిని పురిటికి తీసుకొచ్చానమ్మా, చెప్పాడు అతను. నా మాట ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. అతను చెక్కపెట్టె లోపల ఉన్న లక్ష్మీదేవికి నమస్కరించి అన్నాడు. మా అమ్మాయిని అమ్మ మీద ఒట్టుగా పురిటికి తీసుకువచ్చానమ్మా. ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టు. సంతకం రాదమ్మా. అయితే వేలిముద్ర వెయ్యి. ఆమె ప్రామిసరీ నోటు మీద ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అతని అడ్రస్ వివరాలు నోట్ చేసుకుని 500 రూపాయలు అతని చేతికి ఇస్తూ అన్నారు. చూడు, ఈ ఉంగరం నా దగ్గరే ఉంటుంది. నెలకు 100కి 2 రూపాయలు ధర్మవడ్డీ. సరిగ్గా 3 నెలలలోపు బాకీ తీర్చేయాలి. తీర్చకపోతే ఉంగరం మా అప్పు కింద జమ కట్టేసుకుంటాను. ఈవేళ సరిగ్గా 7వ తారీఖు. సరిగ్గా 3 మాసాల తర్వాత 7వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు బాకీ తీర్చేయాలి. నెల మధ్యలో వచ్చిన పూర్తి వడ్డీ తీసుకుంటాను. సరేనా? అలాగేనమ్మా. అతను ఆ డబ్బు కళ్ళగద్దుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ అలాగే మిగతా వారి దగ్గర నుంచి ఒక ఇత్తడి బిందె, 2 ఇత్తడి బకెట్లు, ఒక బంగారు గొలుసు, ఒక జత చెవిదిద్దులు తీసుకుని వారికి డబ్బు ఇచ్చి పంపేసింది. ఆ రోజు లెక్కలు పూర్తి చేసుకుని మళ్ళీ అన్నీ పెట్లో పెట్టి మూయబోతున్నంతలో రిక్షా దిగి హడావుడిగా లోపలికి వస్తున్న వనజాక్షిని చూస్తూనే ఎదురు వెళ్ళింది. రండి వదినా, రండి. ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? మా అన్నయ్య గారు ఎలా ఉన్నారు? పిల్లలు అంతా కులాసయ్యేనా అని అడిగారు. ఒక్కసారి మహాలక్ష్మమ్మ గారి భుజం మీద తలవాల్చి బావురు మంది వనజాక్షి. అరే, ఏమైంది వదినా? నాతో చెప్పరు అన్నారావిడ. వనజాక్షి చెయ్యి పుచ్చుకుని హాల్లో వేలాడుతున్న ఉయ్యాల మీద తన పక్కనే కూర్చోబెట్టుకుని. వదిన గారు, మీ అన్నయ్య గారికి అర్జెంట్గా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ ఊర్లోనే ఉన్న ఆయన తమ్ముడి దగ్గరికి వెళ్తే నా మెడలో ఉన్న చంద్రహారాలు, మంగళసూత్రం ఇస్తే అమ్మి డబ్బులు తెస్తాను అన్నారు. ఏం చేయాలో తెలియక మీ సలహా కోసం వచ్చాను. 30 ఏళ్ల క్రితం వారు కట్టిన మంగళసూత్రం వారి కోసమే అయినా తీయడం ఇష్టం లేకపోయింది. స్నేహ మాధుర్యాన్ని చవిచూసి స్నేహంలో జీవించడం నేర్పిన స్నేహశీలి. మిమ్మల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చాను. అడగకుండానే అన్నగారికి సాయం చేయాల్సింది పోయి మంగళసూత్రం అమ్మి పెడతాను అన్న అతని దుర్మార్గ బుద్ధిని అసహించుకుని మీ దగ్గరికి వచ్చాను. ఇది మీ దగ్గర తాకట్టు పెట్టినా నాకు ఇష్టమే, దరకట్టి తీసేసుకున్నా నాకు ఇష్టమే. దయచేసి ఆపరేషన్ టేబుల్ మీద ఉన్న ఆయన్ని కాపాడండి. దోశలలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వనజాక్షి. మహాలక్ష్మమ్మ గారి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆప్యాయంగా వనజ భుజం తట్టి వెన్ను నిమిరారు. ఊరుకోండి వదిరా, నేను లేను. ముందు వచ్చి 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి అంటూ ఆమె చెయ్యి బట్టి తీసుకుని వెళ్ళి ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఫ్యాన్ స్పీడ్ పెంచి మంగి అని పిలిచారు. 2 నిమిషాలలో ఏంటి అమ్మగారు అంటూ వచ్చింది మంగి. చూడు, అమ్మగారు ముఖం కడుక్కుంటారు. అన్నీ సిద్ధం చెయ్యి. ఆ తర్వాత వేడివేడిగా కాఫీ తీసుకురా. ఆవిడ పంచదార ఎక్కువ వేసుకుంటారు. వదిన గారు, మీరు వెళ్ళి మొహం కడుక్కోరండి అంటూ ఆమెను బాత్రూంలోకి సాగనంపి ఆలోచనలో పడ్డారు మహాలక్ష్మమ్మ గారు. ముఖం కడుకు వచ్చి ఫ్యాన్ కింద కూర్చున్న వనజాక్షి గారికి మనసులో బాధ కమ్మేపి తగ్గి తేలిక పడుతున్నట్లుగా అనిపించసాగింది. మంగి ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటే మహాలక్ష్మమ్మ గారు లోపలికి వెళ్ళి 10,000 రూపాయల కట్టతో తిరిగి వచ్చారు. దాన్ని వనజాక్షి చేతిలో ఉంచారు.
వనజాక్షికి మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చేసింది. నోట్ల కట్టను ఉయ్యాల బల్ల మీద పెట్టి మహాలక్ష్మమ్మ గారికి నమస్కరించబోయింది ఆవిడ. అయితే ఆమెను మధ్యలోనే ఆపి, వదిన గారు ఏమిటి పని అన్నారు మహాలక్ష్మమ్మ గారు. వనజాక్షి మెడలో చంద్రహారాలు మంగళసూత్రాలు తీయబోతుంటే మహాలక్ష్మమ్మ గారు వారిస్తూ అన్నారు, తప్పు వదిన గారు, చాలా తప్పు. మీరు తీసి ఇస్తే మాత్రం నేను ఎలా తీసుకుంటాను అనుకున్నారు? నాకే ఒక అక్కో చెల్లలో ఉంటే నాకు తోచిన సాయం చేసేదాన్ని కదా. మీరు ఈ డబ్బు పట్టుకెళ్ళి ముందు హాస్పిటల్ బిల్లు కట్టండి, నేను 10 నిమిషాల తర్వాత వస్తాను. ఆ మాటలతో వనజాక్షి ఇంకా కదిలిపోయింది. తప్పమ్మా, ఆయన అలా మంచం మీద ఉన్నప్పుడు మీరు ఇలా కంటదడి పెట్టకూడదు. నాకు అస్సలు నచ్చని విషయం. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి, లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటి? మీరు దేని గురించి ఆలోచించకుండా వెళ్ళండి, ఆయనకు తప్పక తగ్గుతుంది. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అంటూ ధైర్యవచనాలు చెప్పి మరీ సాగనంపారు ఆవిడ వనజాక్షిని. మనసులో మహాలక్ష్మమ్మ గారి సహాయానికి వేల వేల కృతజ్ఞతలు మనసులో చెప్పుకుంటూ బయలుదేరింది వనజాక్షి. కుటుంబాలలో ఇంటి యజమాని మగవాడు అయినప్పటికీ స్త్రీ యొక్క చాతుర్యం వల్ల 10 మందికి సహాయపడే గుణం వల్ల 10 మందితో కలిసిపోయే మంచితనం వల్ల ఆడదే అయినా ఆమె ఇంటి యజమానురాలుగా కీర్తించబడుతుంది. సరిగ్గా ఆ కోవకు చెందిన స్త్రీయే మహాలక్ష్మమ్మ గారు. మహాలక్ష్మమ్మ గారి భర్త రామభద్రయ్య గారు కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మూర్తి భవించిన మంచితనానికి ప్రతీక. 2 పూటల త్రికరణ శుద్ధిగా సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసే ఉత్తముడాయన భాగవత సాగరాన్ని వంట పట్టించుకొని ప్రతిరోజు సాయంత్రం ఊరిలోని కోవిలలో పురాణ కాలక్షేపం చేస్తారు. అటువంటి సద్బ్రాహ్మణునికి ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. అమ్మాయికి సాంప్రదాయబద్ధమైన సంబంధమే చేశారు. అయితే అల్లుడు కష్టపడకుండా వచ్చే సొమ్ము ఆశించే రకం. అల్లుడి ఆగడాలు చూసిన మహాలక్ష్మమ్మ గారు 3 సార్లు అతనికి డబ్బు సాయం చేసి ఏదో ఒక వ్యాపారం చేయమని ఇస్తే ఆ డబ్బుతో స్నేహితులతో జల్చా చేసి భార్యను బిడ్డ తల్లిని చేయగలిగాడు. నువ్వు సమర్థుడు అయిన నాడు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని తీసుకువెళ్ళు. నా కూతురు పెళ్ళం పోషించుకోనే లేని ఒక బాజమ భార్య అని 10 మంది చేత అనిపించుకున్నా సరే నా ఇంట్లోనే ఉంటుంది. అంతవరకు వస్తే ఇంటి ఛాయలకు వస్తే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నిన్ను నానా ఇక్కట్లు పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితులు నాకు కల్పించబోకు అని హెచ్చరించారు. కూతురికి అల్లుడి పీడ వదిలించిన ధైర్యశాలి. కుమార్తె మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేయించి టీచర్ ట్రైనింగ్కు పంపించి ఆమె చేత సొంత కాన్వెంట్ ప్రారంభింప చేయించిన ధీరోదాత్తురాలు. ఒకవేళ 200 మంది పిల్లలతో ఆ కాన్వెంట్ అలరారుతోందంటే స్త్రీకి సరైన అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తే జాతినే నడిపించగలదు, అవసరమైతే జాతి నేతలనే తరగతి గదిలో తయారు చేయగలదు అని ప్రశంసించక మానరు. ఆ పుణ్యం మహాలక్ష్మమ్మ గారిదే. తన కుటుంబ సభ్యుల సమస్యలనే కాదు, మరే ఇతర కుటుంబ సమస్యలకైనా తన పరిధిలో చక్కని పరిష్కారం చూపగల ఆమె రామభద్రయ్య గారి కన్నా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన ప్రశాంత గోదావరి, ఆమె ఎగిసిపడే కడలి తరంగం. పిల్లలిద్దరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. నెలకు 40,000 రూపాయల జీతగాళ్ల తల్లి ఆమె. ఒకడు గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ ఆఫీసర్, మరొకడు ఇండియన్ ఎయిర్లైన్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇంటికొచ్చిన సహాయార్థికి సహాయం చేయకుండా పంపడం అనేది ఆమె జీవితంలోనే లేదు. ఒకనాటి రాత్రి ఒక దొంగ వారి ఇంట్లో చొరబడ్డాడు. నగలు వస్తువులు మూటగట్టి 2 రోజులుగా భోజనం లేకపోవడంతో వంటగదిలో చొరబడ్డాడు. ఆ అలిగిడికి లేచిన మహాలక్ష్మమ్మ గారు వాడిని ధైర్యంగా జుట్టుపట్టుకుంది. కత్తితో పొడుస్తా అన్న వాడి చేతిలో కత్తి తీసుకుని వాడిని కూర్చోబెట్టి విషయం కనుక్కుంది. ఆ సమయంలో ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. వాడి పెళ్ళాం వాడిని డబ్బు సంపాదించి తెస్తేనే ఇంటికి రమ్మందంట. లేకపోతే నువ్వు చచ్చావు అనుకుని తెల్లచీర కట్టుకుని బతుకుతాను కానీ నీ పెళ్ళాన్ని అని మాత్రం చెప్పుకోను అందట. దాంతో వాడు మొదటిసారిగా దొంగతనం చేయడానికి వచ్చాడట. 2 రోజులుగా తిండి తినలేదట. ఆ మాటలకి ఆమెలోని అమ్మ మనసు ద్రవించి కళ్ళు చెమర్చాయి. ఏ ఆడదానికైనా మగవాడు అలాగే అన్యాయం చేస్తాడేమో. ఒక్క క్షణం ఆమెకు కూతురు గుర్తుకు వచ్చింది. అనంతరం వాడిని స్తంభానికి తాడుతో కట్టేసింది ఆమె. తాను రాత్రి భోజనం చేయకపోవడంతో 2 పళ్ళు తిని మజ్జిగ తాగి పడుకుంది. వంటగిన్నెలు ఖాళీగా ఉన్నాయి. ఆమెకు ఏమనిపించిందో ఏమో, వేడివేడిగా చోలెడు బియ్యం అన్నం వండి పప్పుచారు పెట్టింది. అరగంట తర్వాత వేడివేడి అన్నంలో ఆవకాయ, పప్పుచారు, పెరుగుతో వాడు ఆత్రంగా భోజనం చేస్తుంటే ఆమెలో మాతృప్రేమ పొంగి పొరలింది. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి వచ్చి అన్నం పెట్టినట్టు ఫీల్ అయినవాడు ఆమెకు సాష్టాంగ పడిపోయాడు. అమ్మా, నన్ను క్షమించండి. జీవితంలో ఇదే మొదలు, ఇదే ఆఖరు. మళ్ళీ దొంగతనం చేస్తే మీ పాదాల మీద ఒట్టు. కష్టపడి సంపాదించుకుని నా భార్యని పోషించుకుంటా అన్నాడు వాడు ఆవేశంగా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా అడిగారావిడ. చెప్పండమ్మా, మీ తర్వాతే నాకు ఎవరైనా, మీరేం చెబితే అది చేస్తా అన్నాడు వాడు. అప్పటికే వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆమె వాడికి
తన గోడౌన్ చూపించింది. అందులో 12 సైకిళ్ళు ఉన్నాయి. ఈ సైకిళ్ళు తీసుకుని అద్దె సైకిల్ షాపు పెట్టు. ఈరోజు నీకు వచ్చే ఆదాయంలో 3 వంతులు నాది, 1 వంతు నీది. సరేనా? వాడు ఒప్పుకున్నాడు. ఏడాది తర్వాత వాడి భార్యని పిలిచి, ఇదిగో మీ ఆయన సంపాదన అంటూ తాను వాడి దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ము ఆమె చేతిలో పెట్టేసరికి ఆమె సాష్టాంగ పడిపోయింది. ఎంత చల్లని మనసు అమ్మ మీది! ఈ డబ్బు మీ కాడే ఉంచండమ్మా. ఆ డబ్బు పెట్టి ఆడికి సొంత రిక్షా కొందరు గాని అంది. వాడు సైకిల్ షాపు నడుపుతున్నాడు కదే అన్నారావిడ. సైకిల్ షాపుతో కూర్చుంటే తిరిగి మళ్ళీ ఎదవ ఏసాలేస్తాడు అని భయమమ్మా. రిచ్చా కొనిస్తే చచ్చినట్టు బేరానికి వెళ్తాడు అని ఆమె అంది. గడుసుదానివే, నువ్వు నా దగ్గర పని చేయడానికి పనికి వస్తావు. రేపటి నుంచి పనిలోకి రా అన్నారావిడ. ఆ పని మనిషే మంగి. ప్రతి కార్తీక మాసంలోనూ తెల్లవారుజామున లేచి ప్రతిరోజు గోదావరి స్నానం చేయడం, చేతనైనంత వరకు దాన ధర్మాలు చేయడంలో మహాలక్ష్మమ్మ గారికి సాటి మరొకరు ఆ ఊరిలో లేనే లేరు. 5 ఏళ్ల క్రితం ఒకరోజు ఉదయం అవతలి వీధిలో హెల్త్ సూపర్వైజర్ గారి భార్య తాను స్నానం చేయడానికి వెళ్ళారు. స్నానం చేసి పైకి వచ్చిన ఆవిడ మహాలక్ష్మమ్మ గారితో అంది, అయ్యో నా మతిమండ, ఆవు నేతిలో వేసిన ఒత్తుల డబ్బా బుట్టలో పెట్టాను అనుకున్నాను. ఇంటికెళ్ళి తెస్తాను వదినగారు. బయలుదేరిన ఆవిడ చీకటిలో పడిపోవడంతో మోకాలికి బలమైన గాయం అవ్వడం, ఆవిడ షుగర్ పేషెంట్ అవ్వడం వల్ల అది తగ్గకపోవడం, 2 వారాల తర్వాత ఆమె మరణించడం మహాలక్ష్మమ్మ గారిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. తాను వెలిగించుకునే ఒత్తులలో 4 ఆవిడకి ఇచ్చి ఉంటే ఆవిడ ఇంటికి వెళ్ళి ఉండేది కాదు, దెబ్బ తగిలి ఉండేది కాదు, ఆవిడ చనిపోయేది కాదు. ఇదంతా తన వలనే అని చాలా కాలానికి కానీ మహాలక్ష్మమ్మ గారు మానసిక వేదనతో తేరుకోలేకపోయారు. అంతే. అక్కడి నుంచి ప్రతి కార్తీక మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఆ ఊరిలో ఏ ముత్తైదవ స్నానానికి తన వెంట పూజా సామాగ్రి తెచ్చుకోవలసిన అవసరం లేకుండా చేయగలిగిన పుణ్యాత్మురాలు ఆమె. గోపాదాల రేవుకు ఎవరు వెళ్ళినా వారు గుమ్మం దాటి వెళ్లాల్సిందే. ఆమె అరుగు మీద కూర్చుని పూజా సామాగ్రి ఉన్న క్యారీ బ్యాగ్ అందించాల్సిందే. అతి చిన్న ఉద్యోగస్తుని భార్య నుండి పట్టణ ప్రథమ పౌరుని భార్య వరకు అందరూ ఆమె పూజా సామాగ్రి వాడిన వారే. తనకి నిద్రాభంగం కలగకూడదని ఎవరైనా ముందుగానే లేచి వెళ్తారేమోనని తెల్లవారుజామున 2ంటికే లేచి కూర్చుని ఇల్లంతా లైట్లు వేసి మంగి చేత వీధిలో కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టించి ఒత్తులు చేసుకుంటూ లింగార్చకము, శివస్తోత్రము, లలితా విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ కూర్చునేవారు ఆవిడ. మీరు ఇంతటి సహాయపరులు కదా, మీరు వడ్డీ వ్యాపారం చేస్తారు ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే, డబ్బు అవసరమైనప్పుడే అప్పు చేస్తాడు. అప్పు చేసిన వాడు నా దగ్గర బాధ్యతగా ప్రవర్తిస్తాడు. ఒకవేళ మర్చిపోతే నష్టపోయేది నువ్వే అని తెలియచెప్పేటందుకే వాడి వస్తువు గడువు తీరాక తీసేసుకుంటాను. వాడు డబ్బు చెల్లించకపోతే, అదే వాళ్ళు డబ్బు సకాలంలో చెల్లిస్తే బాధ్యతలు సక్రమంగా నిర్వహించినట్లే లెక్క. వ్యవహారం వ్యవహారమే, సహాయం సహాయమే అంటారావిడ. వనజాక్షి ఆమెకు ప్రాణ స్నేహితురాలు. తన భర్తకు ఉద్యోగం సరైన సమయంలో రాక 3 పిల్లలతో తాను సతమతమవుతూ ఉంటే తన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకున్న అమృతమూర్తి. వనజాక్షి అంటే మహాలక్ష్మమ్మ గారికి పంచప్రాణాలు. అందుకే ఆవిడ వచ్చి సహాయం అడిగిన వెంటనే 10,000 రూపాయలు సహాయం చేసి స్నేహం పట్ల తనకున్న విలువను నిరూపించుకున్నారు. అయితే 5 నెలల్లో అసలు 10,000 తీర్చేసి వడ్డీ ఇవ్వబోయింది వనజాక్షి. అసలు తీసుకోవడమే తనకు అవమానంగా ఉందన్నారు మహాలక్ష్మమ్మ గారు. డబ్బు వల్ల స్నేహానికి మాలిన్యం అంటకూడదని, అందుకే తాను అప్పుగా తీసుకున్న 10,000 తిరిగి ఇస్తున్నాను అన్న వనజాక్షి మాటలకు ఆమె పైన అభిమానం మరింత పెరిగింది మహాలక్ష్మమ్మ గారికి. మహాలక్ష్మి ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ అన్న టెలిగ్రామ్ చూస్తూనే చేస్తున్న పని వదిలేసి భర్తతో పాటు బయలుదేరి వచ్చారు వనజాక్షి. ఆమె భర్త శివరామయ్య గారిని కౌగులించుకుని మౌనంగా రోధిస్తూ ఉండిపోయారు రామభద్రయ్య గారు. వనజాక్షికి మహాలక్ష్మమ్మ గారు నిద్రపోతున్నట్లుగా అనిపించింది. ఆమె ఏదో సమయంలో కళ్ళు తెరిచి వదిన గారు అని పిలుస్తారన్న కళ్ళలో ప్రతిఫలిస్తుంటే సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లతో ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయారు ఎందరో వచ్చి ఆమెను అంజలి ఘటిస్తుంటే అత్తడి దుఃఖంలోని వనజాక్షి సమరమాచర్యాలలో మునిగిపోయారు. సాక్షాత్తు పట్టణ చైర్మన్ ఎటువంటి రాజకీయ వివాదాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారు వారి వారి కుటుంబాలతో సహా వచ్చి ఆమెకు కడసారి నమస్కరిస్తుంటే ఒక సాధారణ కుటుంబ స్త్రీకి ఇంతటి గౌరవమా, ఎంత అదృష్టవంతురాలు ఆమె అనుకున్నారు. ఆమె వల్ల సహాయం పొందిన వారందరి రోదనలతో ఆ ప్రాంతం శోక సముద్రాన్ని తలపింపచేసింది. భర్తతో పాటు గోదావరి స్నానం చేసి తిరుగు ప్రయాణమైన వనజాక్షితో శివరామయ్య గారు ఒకటే మాట అన్నారు. వనజ, డబ్బు ఎంతోమంది సంపాదిస్తారు. డొక్కా సీతమ్మ గారు, మాగంటి అన్నపూర్ణమ్మ గారు వంటి దాతల పేర్లు అప్పుడప్పుడు స్మరించుకునే ఈ రోజుల్లో రామచంద్రరావు గారి భార్య సంపాదించుకున్న మంచితనం, అందరి మనసుల్లోనూ ఆమెకు ఉన్న స్థానం చూడగలగడమే మనం చేసుకున్న పుణ్యం. అటువంటి స్నేహితురాలు ఉన్నందుకు నువ్వు, ఆమె సహాయం వల్ల ప్రాణం నిలుపుకున్న నేను ఎంతో అదృష్టవంతులం. ఆమె జీవితం మన శేష జీవితానికి ఆదర్శం.
అన్నారు.